హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో మనం అప్పర్ చెస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు లోయర్ చెస్ట్ గురించి ట్రైన్ చేద్దాం. ఇంకో విషయం, చెస్ట్ గురించి చెప్పాలంటే మనకు చెస్ట్ లో ఓన్లీ 2 మజిల్సే ఉంటాయి అనమాట. అప్పర్ అండ్ లోయర్ నుంచి మిడిల్ కి రెండు ఒకటే పార్ట్లో ఉంటాయి. ఏమంటే మనం ట్రైన్ చేసేటప్పుడు మనం మిడిల్ చెస్ట్ ట్రైన్ చేస్తే లోయర్ పార్ట్ 100% ట్రైన్ కాదు. అందుకోసం సపరేషన్ గా ఆ పార్ట్ కోసం ట్రైన్ చేస్తాం. దాన్ని లోయర్ చెస్ట్ గా పిలుస్తాం అనమాట. లోయర్ చెస్ట్ లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ బెంచ్. ఇది ప్రాపర్ ఫామ్ లో ఎలా చేయాలో చూద్దాం. సిట్టింగ్ పొజిషన్ లో ఇక్కడ లెగ్స్ ప్రాపర్ గా గ్రిప్ హోల్డ్ చేసుకొని డౌన్. ఇక్కడ నుంచి మనం లాస్ట్ వీడియోలో మనం గ్రిప్ గురించి మాట్లాడాం కదా, సేమ్ అదే గ్రిప్, సేఫ్ గ్రిప్ పట్టుకొని అప్, ఇక్కడ హోల్డ్ చేసుకొని లోయర్ బ్యాక్ లో గ్యాప్ ఉండాలి. చెస్ట్ అప్, ఇక్కడ నుంచి స్లో డౌన్, లోయర్ చెస్ట్ దగ్గర టచ్ అవ్వాలి. టచ్ చేసి అప్, స్లో డౌన్, లోయర్ చెస్ట్ దగ్గర రావాలి. ఇది అప్, అలాగే స్లో డౌన్. మనం నెగిటివ్ రెప్స్ లో బాగా వర్క్ చేయాలి. అప్ డౌన్ చేసేటప్పుడు స్లోగా నెగిటివ్ రెప్స్. హోల్డ్ 1 సెకండ్, అప్, తర్వాత రాడ్ని డ్రాప్ చేసేయాలి. లోయర్ చెస్ట్ లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ డంబుల్ ప్రెస్. డంబుల్ ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి సేమ్ బ్యాక్ పొజిషన్. డంబుల్ స్ట్రైట్ కాకుండా ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అప్, డంబుల్ టచ్ చేయకూడదు, పైకి వెళ్ళాలంటే క్లోజ్ గా. స్లో డౌన్, చెస్ట్ దగ్గర రావాలి, పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి. అప్, డౌన్. ఇందులో బ్రీతింగ్ వచ్చేసి పైకి డంబుల్ పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. నెక్స్ట్ వర్కౌట్ డిక్లైన్ డంబుల్ ఫ్లై. ఇందులో ప్రెస్ ఎట్లా చేసినామో ఫ్లై చేయాలన్నమాట. ఇక్కడ నుంచి సేమ్ డంబుల్ ఇట్లా హారిజాంటల్ గా పట్టుకొని ఇక్కడ నుంచి ఫ్లై. స్లో డౌన్, హోల్డ్ 1 సెకండ్, బ్రీత్ అవుట్, స్లో డౌన్. ఫుల్ స్ట్రెచ్ అవుతుంది ఈ వర్కౌట్ లో, ఫుల్ స్ట్రెచ్ అవుతుంది లోయర్ చెస్ట్. అప్, స్లో డౌన్, అప్. లోయర్ చెస్ట్ లో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి టేక్ దట్ ఫ్లై లోయర్ చెస్ట్. ఇందులో ఫ్లై చేయాలి. ఫ్లై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మటుకు ఇందులో ఓన్లీ అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ చేస్తారు. లోయర్ చెస్ట్ చాలా మంది చేయరు, తెలియదు చాలా మందికి. దీంట్లో నేను చూపిస్తాను. జనరల్ గా ఇందులో ఎలా కూర్చోవాలంటే సిట్టింగ్ పొజిషన్ ఇట్లా బ్యాక్ ఆనుకొని కూర్చుంటారు. కానీ లోయర్ చెస్ట్ లో ఈ మన సెక్షన్ వచ్చేసి ఈ ఫ్రంట్ పోర్షన్ మనకు ఇలా లేఅవుట్ అవ్వాలి, ఇలా పడుకోవాలన్నమాట. గ్యాప్ ఇవ్వాలి, చాలా కార్నర్ లో కూర్చోవాలి. చెస్ట్ అప్, పొజిషన్ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్లై. చెస్ట్ అప్ ఉండాలి, చెస్ట్ లో ఉండకూడదు. చెస్ట్ అప్, స్లో బ్యాక్, breathe out, breathe in, breathe out. లోయర్ చెస్ట్ లో మనకు లాస్ట్ ఓవర్ కూడా వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్ లో డిక్లైన్ కేబుల్ ఫ్లై చేయాలి. మనకు ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకొని ఈ పుల్లీస్ తర్వాత తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ రావాల్సిన అవసరం లేదు. ఈ కేబుల్ కి స్ట్రైట్ గా ఉంటే చాలు మనకి. స్లో అప్, డౌన్, స్లో అప్, డౌన్, స్లో అప్. మరి బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు చెస్ట్ లోయర్ చెస్ట్ స్ట్రెచ్ అయితే చాలు. ఇంతవరకే. మనకు ఇందులో ఈ కేబుల్ ఫ్లై చేసేటప్పుడు పట్టుకుంటాం కదా, ఇది ఎల్బోకి ఈ కేబుల్ స్ట్రైట్ ఉండాలి, ప్యారలల్ గా స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఇలా కేబుల్ కి మనకు హ్యాండ్ కి ప్యారలల్ గా స్ట్రైట్ ఉండాలి. ఇట్లా ఫ్రంట్ కి బ్యాక్ కి ఉండకూడదు, స్ట్రైట్ గా ఇలా. ఓకే, ఇది గాయ్స్ లోయర్ చెస్ట్ వర్కౌట్స్. నెక్స్ట్ వీడియోలో మనము మిడిల్ చెస్ట్ కి ఏ వర్కౌట్స్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.